అనంతపూర్లో ఉన్నాం. గతంలో ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్నటికి మొన్న ఒక మీడియా మిత్రుడు పెట్టాడు, ఈ పార్కులో పందులు తిరిగేటివి. అంటే ఒక మేయర్ గారు ఉండే డివిజన్ ఇది. మేయర్ గారు ఇక్కడ నుంచి గెలిచారు. పార్కులో పందులు తిరిగేటివి. కానీ మా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో యూనిట్ ఇన్ఛార్జి దీన్ని చూసుకొని డెవలప్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు మట్టి అంతా చేర్పించేసి మళ్ళా పార్కుని కొద్దిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. అంటే గతంలో ఎక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు. ఇక్కడ 50 డివిజన్లో 48 డివిజన్లు మేమే ఉన్నాం. మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మేము ఇష్టానుసారం ఎట్లా చేసినా పర్లేదు. ఇష్టానుసారం బిల్లులు చేయించుకున్నారు. ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. తొందర ఏం లేదు. ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని చెప్పేసి, అంటే పని చేస్తానే నాయకుడు, ప్రజల్లో ఉంటానే నాయకుడు. ఈరోజు గతంలో అక్రమ మార్గంలో గెలిచి ఈరోజు పదవులు తీసుకునే పరిస్థితి. ఎక్కడైనా మీరు డివిజన్లో ఎప్పుడే కానీ తిరిగిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు నేను తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆక్రోశం తప్ప ఇంకోటి కాదు మీది. ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందండి. ఇంకొక 3 నెలలు 4 నెలల కాలం ఉంది మీకు. పని చేయండి, నేను సహకరిస్తాను. అలాంటి చోట పార్టీలకు అతీతంగా సహకరిస్తాను. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి. 1.5 year అయిపోయింది. గెలిచారు. మేము 94% మాకు స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రజల్లో ఉంటున్నాం. మా ముఖ్యమంత్రి ప్రజలకు అనుగుణంగా పనిచేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం. గతంలో మీ ముఖ్యమంత్రి కనీసం ఎక్కడన్నా వెళ్ళి పని చేయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడు మా ముఖ్యమంత్రి అయినా చూసి నేర్చుకోండి. పని చేయడానికి, ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించండి. ఇంకా 3 నెలలు 4 నెలలు కనీసం 5 ఏళ్ళ కాలంలో పోయింది. 4 నెలలన్నా చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అనేకమైనటువంటి పార్కులు ఇలాగే ఉన్నాయి. మా ఎస్సీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత వారంలో మొత్తం అన్ని వర్కౌట్ చేస్తున్నారు. గతంలో బిల్లులు చేసుకొని వదిలిపెట్టిన పార్కులు అన్నీ ఇలాగే ఉన్నాయి. డబ్బులు అయితే తినేశారు, కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ ఇంకోటి లేదు. మీరు చూసారు గత వారంలో పందులు బుర్లాడేదంతా మీరే మీడియా మిత్రులే వైరల్ చేశారు. దాన్ని కేవలం 4-5 రోజుల్లోనే మొత్తం ఒక స్టెప్ తీసుకొచ్చారు మనలో నాయకులు. ఖచ్చితంగా మేము చేయగలిగింది ప్రభుత్వ ఫండ్స్ అవసరం లేకపోయినా కానీ చేయగలిగింది మా నాయకులు, లోకల్ నాయకులు ఖచ్చితంగా చేస్తారు. అంటే గతంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెడితే ఎక్కడ కానీ డబ్బులు లేవు. ఇక్కడ నుంచి మున్సిపాలిటీ నుంచి కానీ సిఎఫ్ఎంఎస్ ఫండ్స్ మొత్తం అక్కడ తీసుకుని మున్సిపాలిటీ ఫండ్ కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. మన అనంతపూర్ మున్సిపాలిటీ బుక్కులో కనిపిస్తాయి అనంతపూర్ మున్సిపాలిటీ డబ్బులని. కానీ డబ్బులన్నీ డైవర్ట్ చేసి మున్సిపాలిటీని అభివృద్ధి కుంటుపడే విధంగా ప్రవర్తించారు గతంలో. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈరోజు మా మున్సిపాలిటీ డబ్బులు మేము వాడుకునేటట్టుగా అధికారాలు కల్పించాం. దాదాపు మంచి వర్క్లే జరుగుతున్నాయి ఇక్కడ. కనీసం ఇంకొక 1 yearలో మంచి అనంతపురం ఏర్పడే విధంగా తయారు చేస్తానని చెప్పి తెలియదు. ఎమ్మెల్యే గారు, అనంతపురంలో దాదాపు 4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఫ్లైఓవర్ల కింద బెంగళూరు సిటీలో మాదిరి ఉద్యానవనాలుగా మార్చుకోవచ్చు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని? అదే అన్న, ఇప్పుడు గతంలో చెప్పాం కదా, అనంతపురం మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్ అంతా దాదాపు 100 కోట్లకు పైగా సిఎఫ్ఎంఎస్ కింద స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. గత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు, ఏ దానికి పోయినాయో తెలియదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్లో ఒక జీవో తీసుకొచ్చాం. మన మున్సిపాలిటీకి ఫండ్ మనమే వాడుకోవచ్చు, మన శాలరీలు, మన మున్సిపాలిటీ వర్కర్స్కి శాలరీలు ఇవన్నీ ఇక్కడ నుంచే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అనేది ఒక జీవో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వర్గ గారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏవైతే కలెక్షన్స్ 30 కోట్లు 40 కోట్లు ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తాను. మిగతా కానీ ఫ్లైఓవర్స్ కానీ ఆల్రెడీ ఒక 2 ఫ్లైఓవర్స్ టెండర్లు కానీ అయిపోయినాయి. రామ్నగర్లో జరుగుతూ ఉంది. ఇంకొకటి మన బైపాస్లో కానీ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు 4.5 కోట్లతో అది కానీ స్టార్ట్ చేస్తా ఉన్నాము. అలాగే టవర్ క్లాక్ ఫ్లైఓవర్ కానీ ఎస్టిమేషన్ లేవడం జరిగింది, దాదాపు 1.5 కోట్లతో. అవి కానీ త్వరలోనే మొదలు పెడుతున్నాం. గతంలో ఉండే సిఎఫ్ఎంఎస్లో మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ చేతులు పాపం వాళ్ళు కానీ ఏం చేస్తారు, చేతులు కట్టేస్తున్నారు. శాలరీస్ కానీ ఇవ్వలేని పరిస్థితి, డీజిల్ కానీ తెచ్చుకోలేని పరిస్థితి. అని మేము వచ్చిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టెబిలైజ్ చేసాం. 1.5 year కాలంలోనే నాట్ ఓన్లీ అనంతపురం మున్సిపాలిటీ, మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. మా ముఖ్యమంత్రి వర్యులు మంచి అడ్మినిస్ట్రేటరు, దాంట్లో డౌటే లేదు. మొత్తం డెవలప్మెంట్ ఎక్కడైతే చేయాలో అంత అన్ని చోట్ల చేస్తామని చెప్పేసి